గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 28వ డివిజన్ పరిధిలోని మామిడి గార్డెన్స్ వద్ద నూతన సీసీ డ్రైన్ నిర్మాణం కొరకు ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ వర్షం పడినప్పుడు ఈ ప్రాంతం వర్షం నీరు ఎటుపోకుండా రోడ్డు మీద నిలబడి వాహనదారులకు పాదచారులకు ఇబ్బందికరంగా మారిందని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా 2 కోట్ల రూపాయలతో 550 మీటర్ల పొడవున సీసీ డ్రైన్ నిర్మాణం చేయబోతున్నట్లు తెలిపారు. ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా 2 కోట్ల రూపాయలతో 550 మీటర్ల పొడవున సీసీ ట్రైన్ నిర్మాణం చేయబోతున్నట్లు తెలిపారు. అభివృద్ధి పదంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం పరుగులు పెడుతుందని తెలిపారు. రోడ్ నుంచి నల్లకుంట ఆర్చ్ దాకా కూడా ఈరోజు డ్రైన్ వేసుకోవడం జరుగుతుందండి. అయితే ఈ డ్రైన్ 550 మీటర్ల డ్రైన్ని వేసుకుంటున్నాము. మనకి ప్రతి వర్షాకాలం కూడా హైవే అంతా కూడా నీళ్ళమయం అయిపోతున్న ఒక ప్రధానమైన రోడ్ ఇది. ఎప్పటి నుంచో కూడా ఈ డ్రైన్ శాంక్షన్ కోసం పలుమార్లు మనకి స్థానిక కార్పొరేటర్లు కానివ్వండి, డివిజన్ ప్రెసిడెంట్లు కానివ్వండి, కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేసిన ఒక ప్రధానమైన డ్రైన్కి అయితే దానికి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. గతంలో R&B వాళ్ళు దీన్ని 3 అడుగుల విడ్త్తో 7 అడుగుల డెప్త్తో ఈ యొక్క డ్రైన్ని చేయడం జరిగింది. అయితే పైనుంచి వస్తున్న వాటర్కి ఈ యొక్క మెజర్మెంట్స్ సరిపోని పరిస్థితుల్లో మళ్ళీ దీనికి రీఎస్టిమేషన్స్ వేసి దాదాపుగా 2 కోట్ల రూపాయలని వెచ్చించి ఈ యొక్క 550 మీటర్ల డ్రైన్ని 7x7 మెజర్మెంట్స్తో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దాని నిమిత్తం ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సునీల్ గారు కాంట్రాక్టర్గా ఉన్నారు. 1.5 నెలలోపు దీన్ని మనకి అందుబాటులోకి తీసుకొస్తామని కూడా చెప్పారు. అయితే ఇందులో ఆల్రెడీ వేసున్న డ్రైన్ని తీసేయాల్సిన అవసరం ఉంది. దానికోసం హైవేస్ అథారిటీస్ వాళ్ళకి మనకి అధికారులు కూడా లెటర్ పెట్టి ఉన్నారు ఆల్రెడీ. ఈ డ్రైన్ స్టార్ట్ చేసే లోపు అది కూడా తీసేసి కంప్లీట్గా 1.5 మంత్లో ఈ డ్రైన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొస్తారు అని చెప్పి మనకి అధికారులు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ రానున్న వర్షాకాలంలో ఈ రోడ్ అంతా కూడా చాలా క్లియర్గా ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, డివిజన్ ప్రెసిడెంట్లు, కార్పొరేటర్లు, ఇతర నాయకులందరూ కూడా విచ్చేసి